స్వల్పకాలిక జ్ఞాపకం. చదవండి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 7 నుండి 12 వరకు. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడునూ జ్ఞాపకం చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. దేవుడు మన పాపములను ఇకను ఎన్నడునూ జ్ఞాపకం చేసుకొనడు అంటే ఏమిటి అర్థం? సర్వమెరిగిన మన దేవుడు నిజంగా మనం ఏం చేశామో మర్చిపోగలడు అనే అర్థం. మన పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోకపోవడం అనే మాటలకు అర్థం మన పాపములను మనకు విరోధముగా ఇకను ఎన్నడూ ఎంచకపోవడం అని. దేవునికి మనం చేసిన దానంతటి జ్ఞప్తి ఉంటుంది కానీ ఆయన దానిని మనకు విరోధముగా ఎంచడు. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18-19 వచనాలు. ఆయన కృపా కనికరాల ప్రాతిపదికన మనతో వ్యవహరిస్తాడు. ధర్మశాస్త్రం మనం సంపాదించుకునే నీతి ప్రాతిపదికన కాదు. ఒకసారి పాపం క్షమించబడితే అది మన ఎదుటికి ఇకను ఎన్నడూ తేబడదు. ఆ విషయం పరిష్కరింపబడి శాశ్వతంగా ముగించబడుతుంది. ఆలోచన చెప్పే పరిచర్యలో ఉన్న సంఘ కాపరిగా ప్రజలు సరే నేను క్షమించడం చేయగలను కానీ మర్చిపోలేను అనడం ఎన్నోసార్లు విన్నాను. అప్పుడు సాధారణంగా నేను ఇలా జవాబిస్తాను, అవును, మీరు మర్చిపోలేరు. మీరు ఎంతగా ఆ విషయాన్ని మీ మనసులో నుండి తీసివేయడానికి ప్రయత్నిస్తే అంత ఎక్కువగా మీరు దాన్ని గుర్తు చేసుకుంటారు. కానీ మర్చిపోవడం అంటే అది కాదు. ఆ తర్వాత నేను మర్చిపోవడం అంటే మీ పట్ల తప్పిదం చేసిన వ్యక్తికి విరోధంగా దానిని ఎంచకపోవడం అని వివరిస్తాను. ఇతరులు ఏం చేశారో మనకు గుర్తుండవచ్చు, కానీ వారు అదెప్పుడూ చేయనట్టుగా వారితో వ్యవహరిస్తాం. సిలువ కారణంగా ఇది సాధ్యమైంది. ఎందుకంటే దేవుడు ఆ తప్పిదం ఆయన కుమారుడే చేసినట్టుగా అక్కడ ఆయన తన కుమారునితో వ్యవహరించాడు. దేవుని క్షమాపణ తాలూకు మన అనుభవం మనం ఇతరులను క్షమించడాన్ని సాధ్యం చేస్తుంది. లోతుగా ఆలోచించాల్సిన విషయం. దేవుని క్షమాపణను మామూలు విషయంగా పరిగణించకుండా ఉండడానికి మీరేం చర్యలు తీసుకుంటారు? ఆమేన్.